తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించుంటున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరిస్తున్న విధానాన్ని మేము చూస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమైన అంశంలోకి మేము వచ్చింటున్నాం తండ్రి. నీ దాసుడు నిలబడుతుండగా నీ పరలోకపు స్వరము మాకు వినిపించమని, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ దాసుని ఎత్తిపట్టుకొని నీ బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం అందించమని, వినగలిగే చెవులు దేవా, గ్రహించే హృదయం, మనస్సు మాకు దయచేసి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చక్కగా ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7:13. ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలుల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, దయగల మా దేవా, నిలుచున్న నేను అల్పుడను, అయోగ్యుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. వాటిని వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చే మనస్సాక్షి మాకందరికీ దయచేయండి. నన్ను మీ శిలువ చాటును మరుపరిచి మరుగైన లేఖనాలు బయలుపరచుమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ప్రియులారా, తారుమారు చేసే దేవుడు ఎవరిని తారుమారు చేస్తాడంటే శత్రువులను తారుమారు చేస్తాడు. ఒక సామెత ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు ఒక సామెత చెప్పా. ఇక్కడ మనం గమనిస్తే శత్రువులు నీ మీద ఎగసి పడుతున్నప్పుడు, విరోధి అయిన అపవాది నీ మీద చెలరేగుతున్నప్పుడు, అపవాది నీ మీద దాడి చేయాలని చూస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా శత్రువులను తారుమారు చేయగలిగిన దేవుడు నాకు ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీరు 5వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని ఏం చేశాడంట? తారుమారు చేశాడంట. ఇశ్రాయేలీయుల చేత వారు ఓడిపోయిరి. శత్రువులను దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. ప్రియులారా, ఇక్కడ దేవునికి దహన బలి అర్పిస్తూ దైవజనుడు ఎప్పుడైతే దేవుని మహింపరుస్తున్నాడో, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అటువైపు మీకు టెన్షన్లు ఉన్నా, అటువైపు మీకు అప్పులున్నా, అటువైపు మీకు కుటుంబ సమస్యలున్నా, కోర్టు కేసులున్నా, అటువైపు మీకు అనారోగ్యాలున్నా, దేవునికి దహన బలి అర్పించిన సమయంలాగా మీరు దేవుని మందిరములో తప్పక కూడుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అటువైపు ఉన్న సమస్యలు ఆయన మరి వాటన్నిటినీ కూడా, సాతానుడు ఏమేం ప్రణాళికలు వేశాడో నీ మీద, ఏమేం కుట్రలు పన్నాడో, ఏమేం కుయుక్తులు కలిగి వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు, వాటన్నిటి విషయంలో అపవాదిని, వాడి సమూహమును, శత్రు సమూహమును తారుమారు చేసే బాధ్యత ఎవరిది? దేవుడే తీసుకుంటాడు. చాలాసార్లు మనం బైబిల్లో గమనిస్తే ప్రియులారా, దేవుని బిడ్డలు యుద్ధం చేయకుండానే శత్రువులు పారిపోయినట్టుగా, ఓడిపోయినట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండములో కూడా ఒక చక్కని మాట ఉంది. నిర్గమకాండం 23వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడండి. 23వ అధ్యాయము 27వ వచనం. ఎవరిని బట్టి? నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు నేను చేస్తానంటున్నాడు. మీరు బాగా వినండి. నన్ను బట్టి వాళ్ళు నీకు భయపడతారు. మన సొంత శక్తి కాదు, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. మన దేవుడు మన పక్షంగా శత్రువులను ఓడిస్తాడు.
అందుకే నన్ను బట్టి వారు నీకు భయపడతారు. ఇప్పుడు మోషేను బట్టి ఫరో భయపడ్డా? మోషే ద్వారా దేవుడు చేయించిన కార్యాలను బట్టి భయపడ్డా? మీరు చెప్పండి. మోషేకి ఫరో భయపడలేదు, అసలు లెక్క కూడా చేయలేదు. మీరు వెళ్ళిపోండి అన్నాడు, నా ఎదుట నుండి మీరు వెళ్ళిపోండి అన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే దేవుని శక్తిని కలిగి ఉన్నాడు, ఇతను మామూలోడు కాదు, ఈయన దేవుడు ఇతన్ని ముందుండి నడిపిస్తున్నాడు అని ఎప్పుడైతే తెగుళ్ళు వచ్చాయో అప్పుడు నోరు మూసుకొని ఫరో మోషే మాట విన్నాడు. మోషే ఏ ఫైటింగ్ చేయలేదు. ఏమండి, మోషే ఫరోను మరి ఏ విధంగా యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండానే వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోయారు. వారికి విడుదల కలగడానికి, ఫరో లాంటి కఠినుడి చేతిలో నుండి బయటికి రావడానికి వాళ్ళు ఏదో ఒక మరి అందరూ కలిసి మనం కొట్లాడాలి, మనం ఫైట్ చేయాలి, మనం గొడవపడాలి, మీరందరూ ఆయుధాలు తీసుకోండి అని చెప్పి ఏమి మోసే వాళ్ళకేం చెప్పలేదు. మీరు కేవలం బట్టలు సర్ది పెట్టుకోండి అన్నాడు, అంతే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చక్కగా మీ సామాన్లు సర్దేసుకోండి, బట్టలు సర్దేసుకోండి. ఫరో దగ్గర నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుపోయే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. శత్రువుతో ఫైట్ చేసే పని ఏమి లేదు, ఫైటింగ్ అంతా ఆయనే చేస్తాడు, మనం జర్నీ మాత్రమే చెయ్యాలి. చూసారా, కొన్ని విషయాల్లో దేవునికి అప్పగించాలి మనం. యుద్ధం ఎవరిది? యెహోవాది. కొంత టైం దేవుని కొరకు ఎదురు చూడాలి. ఒకసారి ఏం జరిగిందంటే బాగా వినండి. ఒక తండ్రి ఒక కుమారుడు ఇద్దరు కలిసి నడక ప్రయాణం చేస్తున్నారు. చేస్తూ 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 అలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. అప్పుడు తండ్రి అన్నాడు, కుమారుడా, నాకు దాహం అవుతా ఉంది, అదిగో అక్కడ దూరంలో ఒక నది కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి నా కోసం నీ కోసం నీళ్లు పట్టరా అన్నాడు. బాగా వినండి. అప్పుడు ఆ కుమారుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేసరికి అక్కడ గమనించండి, ఎద్దుల బండ్లు అక్కడ పెట్టి ఎద్దులను కడుక్కుంటున్నారు కొంతమంది. ఇంకా మిగతా కొంతమంది బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు. నీళ్ళంతా కూడా మురికి మురికిగా, చాలా మరి చూడ్డానికి ఇవి తాగడానికి వీలు కాదేమో అన్నట్టుగా ఉన్నాయి. అప్పుడు కుమారుడికి మనసొప్పక ఈ నీళ్ళు మేమెలా తాగుతాం అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి అసహనంగా, తండ్రి అంత దూరం పోయిచ్చాను కానీ అక్కడ నీళ్ళంతా మురికి మురికిగా ఉన్నాయి, అక్కడ ఎద్దుల బండ్లు కడుక్కుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు, అక్కడ నీళ్ళంతా అసహ్యంగా ఉన్నాయి, కాబట్టి నేను ఒట్టి చేతులతో వచ్చాను అన్నప్పుడు తండ్రి అన్నాడు, ఏం పర్లేదు కూర్చో అన్నాడు. కూర్చో అని చెప్పి ముందు విశ్రాంతి పొందుదాం, నువ్వు సైలెంట్గా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక 2 గంటలు ఏ చింత లేకుండా ఏ బాధ లేకుండా విశ్రాంతి పొందిన తర్వాత ఇప్పుడు వెళ్ళి నీళ్ళు తీసుకురా అన్నాడు. కుమారుడికి అర్థం కాల, ఈయనేంటి ఇందాక నీళ్ళు తీసుకురానప్పుడు కూడా ఈయన మొహంలో ఎటువంటి చింత లేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నీళ్ళు తీసుకురామంటాడు, ఆ మురికి కాలువలాగుంది అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలా అని అన్నప్పుడు, సరే తండ్రి చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ ఆ కుండ పట్టుకొని ఆ నది దగ్గరికి వెళ్తే ఎద్దుల బండ్లోళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి చాలాసేపు అయింది, బట్టలు ఉతుక్కునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇందాక ఉన్న మురికి నీరు లేదు, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన నది కళ్ళెదుట తలతల చక్కగా ఆనందకరంగా ప్రవహిస్తున్నటువంటి జల ప్రవాహాలు ఆ కుమారుడి కంటికి కనపడ్డాయి. కొండ నిండా నీళ్లు నింపుకొని సంతోషంగా తండ్రి వద్దకు తీసుకొని వచ్చి తండ్రి దగ్గర ఆ కొండ నీళ్లు పెట్టినప్పుడు ఆ తండ్రి ఒకటే మాట చెప్పాడు, కొన్నిసార్లు మనం ఎదురు చూస్తే మంచి పరిస్థితులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదురు చూడు, ఓపికతో కనిపెట్టు. అసహనముతో, చింతతో, కురుంగుదలతో, కలవరంతో ఏమైపోద్దో, నా బ్రతుకు ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా శత్రువు నన్ను నాశనం చేస్తాడేమో, నన్ను పాడు చేసేస్తాడేమో, అపవాది నన్ను పతనం చేసేస్తాడేమో అని నువ్వు కురింగిపోవద్దు. కాస్త ఓపిక పట్టి దేవునికి అప్పగించి, దేవునికి మరి నువ్వు దహన బలి అర్పిస్తూ, దేవునికి నిన్ను నువ్వే సమర్పించుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ పోతే అవతల క్లియర్ చేయాల్సిన బాధ్యతలన్నీ ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. గట్టిగా నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
చూడండి, మనం ఇందాక చదివినటువంటి నిర్గమకాండములో 23-27లో మనం చూస్తే అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చాలా చక్కగా ఉంటుంది. నీ శత్రువు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేస్తానని ఇక్కడ రాయబడింది కదా. అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమనుంటుందంటే, ఐ విల్ కన్ఫ్యూజ్ యువర్ ఎనిమీస్ అంటాడు. నీ శత్రువులను నేను తారుమారు చేస్తానంటాడు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయేలా దేవుడు చేస్తాడు. నువ్వు పోరాటం చేయాల్సిన అవసరము లేకుండా చేస్తాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది హుషారుగా, గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నమ్మిన వాళ్ళు 2 చేతులెత్తి చేద్దాం, హల్లెలూయా. నా యుద్ధము నా యేసయ్యదే అని చెప్పండి అందరు కూడా. నా యుద్ధము నా యేసయ్యదే. సైలెంట్గా ఉన్న వాళ్ళు మీరే యుద్ధం చేసుకోండి. మనుషులు యుద్ధాల్లో పోరాటాల్లో ఓడిపోతారు, కృంగిపోతారు, బలహీనలైపోతారు, కొంతమంది తట్టుకోలేక చనిపోతారు. అదే నీ యుద్ధాలు పోరాటాలు, నీ యొక్క ప్రతి విధమైనటువంటి అన్నీ కూడా దేవునికి అప్పగించామనుకోండి, దేవుడే మన పక్షంగా యుద్ధము. రాత్రికి రాత్రి చరిత్రలు మార్చేశాడు దేవుడు. హామాను అనుకున్నాడు, ఉరికంబం రెడీ చేశాను, పొద్దున కల్లా, అంటే ఉరికంబం ముందే రెడీ చేశాడంటే వాడికి ఎంత నమ్మకమో. నేను చెప్పిన మాట రాజు వినక మానడు, నేను లేనిది అక్కడ ఏ పని జరగదు, కాబట్టి ముందు ఉరికంబాన్ని తయారు చేసేద్దామని ముందు ఉరికంబం తయారు చేసి రాత్రి వేళ సీక్రెట్గా రాజుగారి దగ్గరికి వెళ్తే అప్పటికే దేవుడు అన్నీ సెట్ చేసి పెట్టాడు అక్కడ. హామాను నీకోసం ఎదురు చూస్తున్నా రావయ్యా అన్నాడు. ఇదేంటి, నా గురించి ఏమైనా తెలిసిపోయిందా? నేను ఉరికంబం తయారు చేస్తున్న విషయం, నేను మొర్దెకైని చంపాలనుకున్న విషయం ఈయనకు తెలిసిపోయిందా? ఏంటి ఇలా పిలుస్తున్నాడు అంటే, అప్పుడు అంటాడు, నువ్వు ఒక ఆయనకి పెద్ద సన్మానం చేయాల్సి ఉంది, నువ్వైతే బాగా చేస్తావు, నా రథాన్ని రెడీ చేసి అతన్ని ఎక్కించి తిప్పాలి, అతనికి రాజవస్త్రాలు ధరింపజేయాలి, కిరీటం పెట్టాలి. ఎవరికి ఇదంతా చేయాలి రాజుగారు? అసలు ఏంటి సడన్గా ఈ ప్రోగ్రాం ఏంటి? అర్ధరాత్రి వేళ నన్ను పిలిచి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరా మనిషి? నాకు తెలియకుండా మీ నుండి అంత ఘనత అంత సత్కారం పొందాల్సినోడు ఎవడబ్బా అని అంటే, అదేనయ్యా మొర్దెకై ఉన్నాడు కదా అంటే వీడి గుండె బేలిపోయింది. మొర్దెకై గేటు దగ్గర ఉండే ఒక సామాన్యుడికి ఏర్పాటు చేస్తావా? కిరీటం పెడతావా? రాజవస్త్రాలు వేస్తావా? అది కూడా నేను పెద్ద ఆఫీసర్ని, నా చేత ఊరేగిస్తావా? అదేంటి రాజుగారు అంటే, దేవుడు చరిత్ర మార్చేశాడు. రాత్రికి రాత్రి నిద్ర పట్టనీయకుండా, రాజుకు నిద్ర పట్టనీయకుండా చేసి, ఇదిగో ఎవరిక్కడ అంటే అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు వచ్చారు. నాకు నిద్ర పట్టట్లేదు కానీ పలాని పుస్తకం తేపో అన్నాడు. ఏం పుస్తకం తేవాలి రాజుగారు అంటే, అదేనయ్యా మనం ఇంకా చేయని పనులు అవి ఉంటాయి కదా, ఆ పనులు పుస్తకం తీసుకురా, మనము ఏదైనా బ్యాలెన్స్గా మిగిలి ఉన్నటువంటి, ఇంత రాత్రిపూట ఎందుకండి పొద్దున ఆలోచించుకుందాంలే అని కూడా అని ఉండొచ్చు పక్కన ఉన్న వాళ్ళు, అంటారు లేదా ఏమండి? ఈ రాత్రిపూట ఆఫీస్ ఫైల్స్ ఎందుకు అని అన్నట్టుగా, ఏముంది నిద్ర పట్టకపోతే రాత్రిపూట ఇవన్నీ ఎందుకయ్యా అంటే, లేదు తీసుకురా, తాకిదులన్నీ తీసుకురా అంటే, అక్కడ ఎవరికైనా మనం మేలు చేయని వాళ్ళు ఉన్నారా? మేలు పొంది తిరిగి కృతజ్ఞత చూపని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడయ్యా. ఆనాడు ఒకరు నిన్ను కుట్ర పన్ని చంపాలనుకున్నప్పుడు నిన్ను సేవ్ చేసినాడు ఒకడు ఉన్నాడయ్యా, అతనే మొర్దెకై. అతనికి ఏనాడు మనం ఏ బహుమానమో ఇవ్వలేదు, అతన్ని సత్కరించలేదు, గౌరవించలేదు, అతనికి ఏమీ కూడా మనం చేయలేదు, థ్యాంక్స్ చెప్పి పంపించేశాం అని చెప్పాడు. అప్పుడు మొర్దెకై విషయంలో రాజు ఈ సత్కార్యం చేయపోనుకున్నాడు. యాక్చువల్గా ఉరికంబం ఎక్కవలసిన మొర్దెకై రథం ఎక్కి కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎవరు చేశారు ఇదంతా? ఏమైనా మొర్దెకై ఇంటర్ఫీరెన్స్ ఏమైనా ఉందా?
మీరు చెప్పండి, మొర్దెకై ప్రమేయం ఏమైనా ఉందా? మొర్దెకై ప్లానింగ్ ఏమైనా ఉందా? మొర్దెకై చేసినటువంటి ఆలోచన జ్ఞానం ఏమైనా ఉందా? మొర్దెకై సైలెంట్గా ఇంట్లో ఉన్నాడు, తన పనిలో తాను ఉన్నాడు. దేవుడే అంతా సెట్ చేసి పెట్టాడు. నీ పక్షంగా దేవుడు అన్నీ కూడా వాక్యం సెలవు రోమపత్రికలో తన్ను ప్రేమించు వారి కొరకై సమస్తము సమకూడి జరగడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి, హల్లెలూయా. ఇంకోసారి చూడండి, ఏదోమీయుల విషయంలో కూడా వాళ్ళను కూడా ఏదోమీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే ప్రియులారా, మీరు చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. 11వ వచనం చదవండి ఫస్ట్. గూడబాతులు, ఏదు పందులు దాన్ని ఆక్రమించుకొను, గుడ్ల గూబ కాకి దానిలో నివసించును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన తారుమారు అనే కొలనూలు చాచును. ఇంకంతే, ఆయన చాచాడంటే అయిపోయింది, ఇంకంతే. ఎవరి మీద? 8వ వచనం చూస్తే, యెహోవా ప్రతిదండన చేయి దినమున సీయోను వాద్యమును గూర్చి ప్రతీకార సంవత్సరం ఏదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును. చూసారా, ఒక కొలనూలు బయటికి తీర్చాడంట దేవుడు. ఆ కొలనూలు పేరు ఏంటి? తారుమారు. తారుమారు చేసి పడేస్తాడు శత్రువుల్ని. నీ శత్రువులతో అసలు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఆయనే అవతల శత్రువుని ఏం చేస్తాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలో 4 కుష్ఠరోగులు ఆహారం కోసం వస్తున్నారు. కానీ దేవుడు అనేక రథములు వస్తున్నట్టు శబ్దం కలిగించి అక్కడ ఉన్నటువంటి సిరియనులు పారిపోయేటట్టు చేశాడా లేదా? చేశాడు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆనాడు గిద్యోను బూరలు పట్టుకొని, కొండలు పట్టుకొని, పాత్రలు పట్టుకొని వెళ్తూ ఉంటే, దివిటీలు పట్టుకొని వెళ్తూ ఉంటే దేవుడు యుద్ధం చేశాడా? గిద్యోను యుద్ధం చేశాడా? అసలు గిద్యోను ఆయుధాలే పట్టుకోలేదు కదా. యుద్ధం ఎవరు చేశారు? బెరాకా లోయలో యుద్ధం చేసింది ఎవరు? దేవుడే యుద్ధం చేశాడు. ఇప్పుడు బెరాకా లోయలో ఉన్నాం మనం. అంటే బెరాకా అంటే స్తుతి లోయ. గమనించండి, ఈ బెరాకా లోయలో అది స్తుతి లోయ అని ఎందుకు పేరు పెట్టబడింది తెలుసా? అక్కడ యుద్ధం చేసింది దేవుడే. తన బిడ్డలైన ఇశ్రాయేలీలు యుద్ధం చేయాల్సిన అవసరత లేకుండా, అసలు కత్తి పట్టాల్సిన అవసరం లేకుండా, ఆయుధం పట్టాల్సిన అవసరం లేకుండా సమస్త యుద్ధమును దేవుడే జరిగించి వాళ్ళకు మధ్య యుద్ధం జరిగించి శత్రువే కొట్టుకొని చచ్చిపోయారు. మీరు గమనించండి, రకరకాల అద్భుతాలు చేశాడు దేవుడు. ఒకసారి శత్రువు వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి నదిని ఎర్రగా మార్చి, ఇంతకుముందు వచ్చినటువంటి శత్రువుల రక్తం అది అని చెప్పి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి దేవుడు వెనక్కి పంపించేశాడు. ఇలాంటి ఎన్నెన్నో సంఘటనలు దేవుడు శత్రువుల విషయంలో యుద్ధమే అవసరం లేకుండా శత్రువులను తారుమారు చేసి వారి పక్షంగా మరి దేవుడే యుద్ధం చేసి ఇశ్రాయేలీలను, దేవుని ప్రజలను గెలిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లేదా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నీ సొంత పోరాటం ఆపేసేయి, నీ సొంత యుద్ధాలు ఆపేసేయి, దేవునికి అప్పగించు. నీ భారము, నీ యొక్క పోరాటము, నీ యొక్క తాపత్రయము, నీ యొక్క కష్టము, నీ యొక్క బాధ అన్నిటినీ కూడా ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. కొంతమంది అయితే ఇంకా మేమే పెద్ద పైల్మ్యాన్లు అన్నట్టు. పైల్మ్యాన్లు అంటే బయటికి కనిపించే పైల్మ్యాన్లు కాదు. నేను పెద్ద తెలివైన దాన్ని, నేను పెద్ద చాతుర్యం గల వ్యక్తిని, అసలు నేను లేకపోతే అందరూ ఏమైపోతారో అన్నట్టుగా. నిజమే, దేవుడు నీకు ఒక బలమైన బాధ్యతనిచ్చాడు, మంచి మరి జ్ఞానాన్ని ఇచ్చాడు, నీ ద్వారా చాలామందిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. కానీ భారమంతా నెత్తినేసుకొని నీవు మాత్రమే ఈ భూమి అంతటిని మోస్తున్నట్టుగా ఫీల్ అవ్వమని దేవుడు చెప్పలేదు. మీరు గమనించండి, నీ భారం అంతా ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో
సోదరి, అందరూ కలిసి. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి. హల్లెలూయా. మోపుతారా మోపరా? నేనే మోసుకోవాలని. దేవునికి అప్పగించండి, దేవుడు మీ కార్యములు సఫలము చేస్తాడు. ఖచ్చితంగా మీరు పోరాడకుండానే అవతల శత్రువును కూల్చివేయగల సమర్థుడు మన దేవుడు. పోరాడితే తప్ప పనులు కావడం లేదండి, పోరాడితే తప్ప జీవితం ముందుకు గడవడం లేదు, పోరాడితే తప్ప శత్రువుపై జయము పొందలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ బ్రతుకంతా కూడా పోరాటం అయిపోతే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ పోరాటములన్నీ నాకు అప్పగించు, నేను చూసుకుంటాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టిన గనక వారు హతులైరి. అమ్మోనీయులు, మోయాబీయులు, షేయూరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత, ఈ మాట చూడండి, తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. శత్రువులే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారంట? చంపుకుంటున్నారు. మీరు గమనించండి, ఒక చిన్న వీడియో నేను చూశాను. అందులో ఒక జింక పిల్లని మరి సింహం పట్టుకుంది. పట్టుకొని ఇంకా దాని మెడ విరిచేయబోతుంది. కాసేపట్లో ఇంకా అది ఆహారం అయిపోద్ది, చచ్చిపోద్ది. ఇంత లోపల ఇంకో సింహం వచ్చింది. ఇంకో సింహం వచ్చి అవి రెండు గొడవ పడడం మొదలుపెట్టాయి. అప్పుడు జింకకు రూట్ క్లియర్ అయింది. చక్కగా దాని దారిన అది ఏమైపోయింది? పారిపోయింది. ఒక్కసారి సింహము నోట్లో వెళ్ళి పడిన తర్వాత ఆ జింక అనుకోని ఉంటుంది, ఇంక అయిపోయింది నా పని. కానీ ఇంకొక సింహం వచ్చి దాంతో దాడి చేసి వాటికి గొడవ కలగజేసి ఈ జింక ఏమైపోయింది? పారిపోయింది. ఈనాడు మనం బలహీనం కావచ్చు, లేకపోతే మనం శక్తి లేని వారం కావచ్చు, కానీ దేవుడు శత్రువులకే అయోమయాన్ని కలగజేసి, లేకపోతే తారుమారు చేసి, గందరగోళం చేసి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి నీ జోలికి రానికుండా చేసే పని ఆ దేవుడు పెట్టుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు నీ పక్షంగా ఉండి శత్రువును నీ సరిహద్దుల్లోనికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడని ప్రభుపేట నేను తెలియజేస్తాను. ఆనాడు లోతు గుమ్మం దగ్గరికి ఈ దుర్మార్గులు వచ్చారు. వచ్చి నీ ఇంట్లోకి ఎవరో వచ్చారు కదా కొత్తగా, వాళ్ళను మాకు అప్పగించు, వాళ్ళతో మేము వ్యభిచారం చేస్తామని గొడవ చేస్తూ ఉంటే, అయ్యా వద్దయ్యా, వెళ్ళండి అయ్యా, నా మాట వినండి, వాళ్ళు మా అతిథులు, దైవజనులు, వాళ్ళు దేవదూతలు అని చెప్పలేక, దేవదూతలు అని చెప్తే కూడా వాళ్ళు నమ్మరు, అన్యులు కాబట్టి వాళ్ళని వదిలేసేయండి అయ్యా, వారు దైవికమైన వారయ్యా, రావద్దయ్యా మా ఇంట్లోకి అని చెప్తే కూడా లేదు వాళ్ళని మాకు అప్పగించాలి అని చెప్పి అందరూ కలిసి పాపాత్ములందరూ లోతు ఇంటిని చుట్టుముడితే అప్పుడు గమనించాడు దేవుడు, లోతు పక్షంగా నేనే యుద్ధము చెయ్యాలి. లోతు ఇంటి గుమ్మం ఎక్కడుందో కనపడకుండా వారందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. డోరు కోసం ఎతుకుతున్నారంట. అరే ఇప్పుడే కదా మాట్లాడింది లోతుతో, ఇక్కడే కదా ఉండేది డోరు, ఇక్కడే ఉండేది ఆ డోరు, సరే అటు పోయి చూద్దాం పదా అని ఎడం పక్క పోయారు. అక్కడ పోతే అక్కడ డోర్ లేదు, చుట్టూ అటు పోతే అటు డోర్ లేదు, 4 దిక్కులు చూసి డోర్ లేదేందయ్యా ఇంటికి, అదే ఇందాక ఉండింది కదండి, ఇందాక లోతుతో మాట్లాడాం కదా అని ఒకరికొకరు అర్థం కాక ఏమండి ఎవరి దారిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వారి కన్నులకు దేవుడు మబ్బు కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తల్లి ఏమండి నూతనంగా వచ్చేది చర్చికి, ఆమె ఒక ల్యాండ్ను కబ్జా చేశాడంట.
నిజంగా జరిగిన సాక్ష్యం చెబుతున్నా వినండి. కబ్జా చేస్తే ఆమె వెళ్ళి, అయ్యా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ స్థలం అమ్ముకోవాలి, మేము దయచేసి ఈ స్థలాన్ని మీరన్నా కొనుక్కోండి, లేదా వేరే వాళ్ళకన్నా మేము అమ్ముకునేటట్టుగా దయచేసి మాకు మీరు సహకరించండి, అన్యాయంగా మా స్థలాన్ని మీరు ఆక్రమించొద్దు అంటే ఆయన అన్నాడంట, నేనెందుకు కొంటా, నేను కొనను అమ్మనివ్వను, బుద్ధున్నోడికి పోయి చెప్పుకో, ఈ స్థలము నాది, నేనే దీన్ని ఆక్రమించాను, ఇది నాదే అని చెప్పాడంట. ఆ ఊరికి చాలా పెద్ద ఆయనంట, ఆయన జోలికి ఎవరు పోరంట. చివరాఖరికి తల్లి ఒకసారి వాక్యం విని, శుక్రవారం నాడు వాక్యం విని, దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎంత శక్తివంతుడైనా దేవుడు పతనం చేస్తాడు, నువ్వు పెద్ద యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక సందేశాన్ని విని ఆమె 7 రోజులు వ్యక్తిగత ఉపవాస కూడిక పెట్టుకుందంట. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన 7 రోజులు తాను మోకరించడం, ఇంట్లోనే చాపేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అయ్యా మా దైవజనుడు ఇలా వాక్యం చెప్పాడు, నిజంగా నువ్వు గొప్ప దేవుడవు, నా శత్రువుతో నేను పోరాడలేను, ఎంతమందితో మాట్లాడిచ్చినా వాడు వినడం లేదు, ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇంకా వాడితో మేము యుద్ధం చేయలేము, వాడితో మేము పోరాడలేము, మా పొలం పోయినట్టే, మాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మాకు డబ్బు కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఆ ఉపవాస దినాలైన కొద్ది రోజులకే అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంట, అమ్మా దయచేసి రా, ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి. ఈమె భయపడుకుంటూ పోయింది, ఏం జరిగింది ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు. వెళ్ళింది ప్రియులారా, వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు, అమ్మా నీకు దండం పెడతా, ఆ పొలమును నాకు అమ్మనన్నా అమ్ము, లేదంటే నువ్వే తీసుకెళ్తావేమో, నువ్వే స్వాధీనము చేసుకో అంటే, లేదు సార్ పర్లేదు, మీరే కొనండి. అమ్మ నేనే కొంటాను, కానీ నీకు ఇష్టమైతేనే నేను కొంటా, ముందు ఆ దేవుడికి, మీ దేవుడికి చెప్పమ్మా, నా దగ్గరికి కత్తి పట్టుకొని ఎవరో పెద్ద తెల్లగా ఉన్నారు, ఎవరో వచ్చారమ్మా రాత్రిపూట, నన్ను చంపేస్తాడంట, నేను బ్రతకడానికి వీలు లేదంట, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, ఆయనకు చెప్పమ్మా, ముందు ఆయనకు చెప్పమ్మా అని చెప్పి చెప్తా ఉంటే ఈమె ఆశ్చర్యపోయి, ప్రియులారా అక్కడ ఆ స్థలాన్ని 10 లక్షలకు ఆ పొలాన్ని ఆయనకు అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి దశంభాగం దేవునికి ఇచ్చి దేవుని మహింపరిచింది. ఎందుకు చెప్తున్నా ఏమంటే, మీరు అనుకుంటున్నారు ఆశామాషని నామకార్థులు ఆదివారం టైం కుదిరితే వచ్చి, టైం కుదరకపోతే ఇళ్లలో కూర్చునే వాళ్ళకి దేవుని శక్తి అర్థం కాదు. దేవుణ్ణి బలంగా ఆశ్రయించి, దేవుని పక్షంగా ఉండి, దేవుణ్ణి ఆనుకున్నోడికి తెలుసు, చచ్చిపోయేవాడిని కూడా పైకి లేవనెత్తిన మహాప్రభు అని, నశించిన దాన్ని పైకి లేవనెత్తి వెలిగింపునిచ్చి తల ఎత్తి అద్భుతమైన స్థానం ఇచ్చిన దేవుడని, దేవుణ్ణి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రియులారా దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు నీవు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేకుండా దేవుడు చేస్తాడు. శత్రువులను నోరు మోయిస్తాడు, శత్రువులను అవసరమైతే నీ పక్షం వారిగా కూడా తీసుకొచ్చి నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇంకా చెప్పాలంటే మీరు ఒక్క మాట చదివించి ముగిస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49:26 త్వరగా. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. ఈ మాట చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. నిన్ను బాధపరచువారు వారి సొంత మాంసం తింటారు. చూసారా దేవుడు ఏమన్నాడు? నిన్ను బాధపరచు వారందరూ ఏం తింటారంట? వారి సొంత మాంసం తింటారు. మత్తులైనట్టుగా వారి రక్తం వాళ్ళే తాగుతారు. అంటే వాళ్ళకు వాళ్ళే నాశనం అవుతారు. నువ్వు సైలెంట్గా ఉండి చూడు. ఏమండి, వేడుక చూడు, మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఎవ్వరి మీద మనమేమి పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ శత్రువులు, నీ విరోధులు, నీ మీద రకరకాలుగా నిందలు అవమానాలు క్రియేట్ చేసేవారు, నీ మీద అసూయపడేవారు, నిన్ను ద్వేషించేవారు, నీ నాశనం కోరేవారు, నీ పతనం కోరేవారు, నీ మీద దాడి చేసేవారు ఎవరైనా కానీ వాళ్ళతో నువ్వేమీ పోరాడొద్దు.
పోరాటం అంతా ఎవరు చూసుకుంటారు? నువ్వు దేవుని స్తుతించుకుంటూ, దేవునికి అర్పణలు అర్పించుకుంటూ, దేవునిలో బలపడుకుంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, హాయిగా ఏ నిందలున్నా ఏమున్నా ఏమీ పట్టించుకోకుండా నీ బాటలో నువ్వు యేసయ్యతో కలిసి ఆనందంగా సాగిపోతా ఉండంతే. మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? మిగతా లైన్ అంతా దేవుడు క్లియర్ చేస్తాడు. అనవసరంగా అది ఆలోచించి ఇది ఆలోచించి నీ సమయం అంతా వ్యర్థం చేసుకొని, నువ్వు దేవుని బిడ్డవేయండి మనసు పాడు చేసుకొని, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, నువ్వు ఇట్ట అన్నావంట, నువ్వు అట్ట అన్నావంట, వాళ్ళ ఇళ్ళకు పోయి గొడవలు పెట్టుకొని అన్నీ ఆపేసేయండి. చాలు, ఇంకా అవన్నీ పిల్ల చేష్టలు. అంటే అన్నీ ఇవ్వండి, వారిని దేవుడే చూసుకుంటాడు. మీ ముందనే ధైర్యం వారికి లేదు కదా, ఇంక వదిలేసేయండి. మీ ముందనే ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. ఎక్కడో వెనక పిచ్చి మాటలు మాట్లాడుకునే వాళ్ళని మీరు పట్టించుకోవాలా? లేదు. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనందరం గ్రహిద్దాం, దేవుని సముఖంలో ఒక తీర్మానం తీసుకుందాం. నా శత్రువులను తారుమారు చేసే దేవుడు నాకు ఉన్నాడు. అది అపవాది కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ, ఏదైనా కానీ, నా శత్రువు యొక్క ప్రతి కుట్రలను తారుమారు చేసే దేవుడు నాకు ఉన్నాడు అని గ్రహించి మనందరం కూడా దేవునిపై నమ్మకం ఉంచి మన జీవితంలో అత్యంత విజయము పొందుదుముగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మనందరి హృదయంలో ఫలించున్నట్లుగా, మనందరి హృదయంలో దేవుడు ఈ మాటలు ముద్ర వేయినట్లుగా మోకాల మీద ఉండి అందరూ మోకరించాలి. నిజంగా శత్రువును తారుమారు చేసిన దేవుడు ఆనాడు బాబేలు వంటి గొప్ప, బాబేలు గోపురం కడుతున్న నిమ్రోదు వంటి గొప్ప పరాక్రమశాలిని కూడా దేవుడు తారుమారు చేశాడు. ఆ పరాక్రమశాలి అయిన వానికి సహకరిస్తున్న వారిని కూడా దేవుడు తారుమారు చేశాడు. గమనించండి, ఆనాడు మోషేకు విరోధంగా లేచిన కోరహును, అతని బృందాన్ని దేవుడు భూమి మింగివేసేలా చేశాడు. ఈనాడు నీ జీవితంలో నీ శత్రువు ఎవరైనా ఉండొచ్చు, నీ శత్రువు ఏదైనా ఉండొచ్చు. నీ శత్రువును నువ్వు యుద్ధం చేయకుండానే, నువ్వు పోరాడకుండానే, నీవు ఏ ఇబ్బంది పడకుండానే నీ శత్రువును తారుమారు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడు నా పక్షంగా పోరాడుతాడు, దేవుడు నా పక్షంగా శత్రువులను కూల్చివేస్తాడు. దేవుడు శత్రువును నా దగ్గరికి రానివ్వడు, నన్ను కాపాడుతాడు, నన్ను భద్రపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఏదైతే నా మీదికి వస్తుందని నేను భయపడుతున్నానో అది నా మీదికి రానివ్వకుండా దేవుడు కంచె వేస్తాడు. ఏదైతే నా మీద పడి నన్ను పాడు చేస్తుంది అనుకుంటున్నానో, ఏ రోగము నిన్ను నాశనం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావో ఆ రోగము నిన్ను ఏమీ చేయదు. ఏ అప్పు నిన్ను పతనం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావో ఆ అప్పు నిన్నేమీ చేయలేదు. ఏ మనుష్యులు నీపై దాడి చేసి నాశనం చేస్తారని నువ్వు అనుకుంటున్నావో ఆ మనుష్యులు నిన్నేమీ చేయలేరు. నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యందు బలపడి, దేవా నా శత్రువును తారుమారు చేయండి ప్రభా, నా శత్రువును ఓడించేవాడవు నీవే అని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, శత్రువులను తారుమారు చేసి, విరోధమైన ప్రతి శక్తులను తారుమారు చేసి నీ బిడ్డలను సంరక్షించి మమ్ములను కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఇక ముందుకును కాపాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.